శపించేస్తాను. మర్యాదగా వచ్చిన దారే వెనక్కి వెళ్ళిపోండి. చెప్పిన మాట వినకపోతే ఆ దెయ్యాలకి పిశాచాలకి బలైపోతారు. ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయి. ఆ బంగ్లా వైపు ఎవరు వెళ్ళకూడదు. ఇంతకీ స్వామి ఎప్పుడయ్యాడు ట్రాఫిక్ పోలీసు? మన దారికి అడ్డంగా నిలిచి మనల్ని పోనీయకుండా అల్లరి చేస్తున్నాడు. వస్తున్నా ఆగు. చెప్పేది మీకే సమస్య. మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. ఆ బంగ్లాలోకి వెళ్ళొద్దన్నారు నువ్వెవడవే? నేనేరా ఈ ఊరికి పెద్ద స్వామిని. అయితే ఉండిపో, కానీ మమ్మల్ని ఏం చేయలేదు. నాతోనే పరాజకాలు ఆడుతున్నావా? నువ్వు వెళ్ళకపోతే పై భాగాలన్నీ కింద భాగాలన్నీ అక్కడి నుంచి అన్ని భాగాలు కలెక్ట్ చేసి మొత్తాన్ని తిట్టేస్తాన్రా. ఏంట్రా స్వామిలా కాకుండా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నావు? ఏదైనా లేహిం తినొచ్చావా? ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, ఏం చెప్తాడో విందాం. అల్లుడు ఈడొక పెద్ద పిచ్చినాయాలరా. స్వామి కాదు గేమి కాదు. వాడి ఫేస్ ఒకసారి చూసావా? నిత్యానంద పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టుకుని పెద్ద బిల్డప్ చూడరా వాడు రోడ్డు అర్థంగా ఎలా నిల్చున్నాడు. ఏంటబ్బా బండి ఒక టైప్ లో చాగింది? దిగవే దెయ్యం దిగు. ఏంటో ఆ స్వామిగాడు వాగాడు, బండి ఆగింది. ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా ఏమైంది? ఏమైందని అడుగుతున్నారా? బండి పంచర్ అయింది. అయ్యయ్యో మామా, నేను అప్పుడే చెప్పాను కదా ఆ స్వామివారు ఏదో చెప్పబోతున్నారు అని. ఆయన మాట వినుంటే ఇప్పుడు ఇలా పంచర్ అయి ఉండదు కాదు. ఏం చెప్పినా ఇండు. ఈయనెప్పుడైతే అసలు బుద్ధుందా? కట్టుకున్న మొగుడిని ఎగిరెగిరి కొడుతున్నావు. నేను డైరెక్టర్నే. డైరెక్టర్ నువ్వు చెప్పుకుంటున్నావు. ఊర్లో ఎవరైనా చెప్పమను. రాను చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. బంగ్లాకి పద, నీ పని చెప్తా. ఇంట్లోనే ఏం చేయట్లేదు, బంగ్లాలో ఏం చేస్తావు? మామా సరే రండి, వేరే బండి ఏమైనా దొరుకుతుందో చూద్దాం. రా. డైరెక్టర్ అంటే బొత్తిగా వాల్యూ లేకుండా పోయింది. బోనమణి, నువ్వేంట్రా ఇక్కడ? నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి ఇంటి పక్కలే ఊరికే తచ్చట్లాడుతున్నావు? పైగా గెటప్ కూడా మార్చావు. ఏమిట్రా నీ సమస్య? నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు? నా కింద ఒక అసిస్టెంట్ ని వేశారు. వాడికి ఇంట్లో దెయ్యాలున్నాయని చెప్పి పెళ్ళాం బిడ్డలతో ఊరు నుండి పారిపోయేలా చేశారా వీళ్ళందరూ. అవునా? ఇగో చూడనాయనా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ సమస్య నువ్వే తెచ్చుకోవాలి. రాత్రి పగలని చూడకుండా ఒకటే ఫోన్ చేసి మమ్మల్ని చంపుతున్నారా. ఈ ఇంట్లో వాళ్ళని పదే పదే చూస్తుంటే నా కట్టి కూడా వాళ్ళు దెయ్యాలా కనిపిస్తున్నారా. ఇదిగో ఇలా చూడు, ఆ ఇంట్లో వాళ్ళంతా దయ్యాలతో కలిసి ఉంటూ వాళ్ళు కూడా దయ్యాలా మారిపోయారు. వాళ్ళ దయ్యాల్ని తరవరు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ దయ్యాల్ని తరివేసి నీ సమస్య తీర్చుకోవాలి. ఆ దయ్యాల్ని తరివేయడానికి నా దగ్గర మార్గం ఉంది. ఏం మార్గం ఉందో త్వరగా చెప్పు. కంగారు పడకు, మహామనిషి స్వామి ఒకరు ఉన్నారు. ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మనమంతా ఆ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరివేసేలా చేద్దాం. వాళ్ళ దగ్గరికి ఆ మహామనిషిని ఎలా తీసుకెళ్ళి? దాని గురించి నీకెందుకు ఎంత టెన్షన్? ఆయన్ని నేను తీసుకొస్తాను కదయ్యా. ఆయన మనకు బాగా క్లోజ్. అవునా? ఆ ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు కదా, అదే సమయంలో నువ్వు కూడా నాకు ఫోన్ చేయి. వెంటనే నేను వెళ్లి స్వామిని తీసుకొస్తాను. స్వామి ఆ ఇంటికి వచ్చి పూజ చేసి వెంటనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తారు. మంచి ఐడియా ఇచ్చావురా. కానీ ఖర్చు కొంచెం ఎక్కువ అవుద్ది. రే, నా 1 month శాలరీ నీకు ఇచ్చేస్తాను రా. 1 month శాలరీనా? సర్లే, నీకోసం నేను త్యాగం చేస్తాను. సరేరా, కంగారు పడుకునే ఉన్నా కదా. బాలే దొరికాడు. దీన్ని బంకగా పెట్టుకుని వీడి దగ్గర ఎంత దొరికితే అంత నొక్కేయాలి.